ఈ సంవత్సరంలో అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషనే సార్ ఇది. ఉప్పల్ సార్ ఏం సార్ ఎల్ఏ గారు మీరు నా గొంతు నొక్కితే మీకు ఏమొస్తుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్. ఆర్ఎండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు మనది కాదు. అది ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్టు. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్. నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నది పని అయిందా సార్? అది పోతున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడుతాను. ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్. ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు. నాకు 200 కోట్లు సుమారు ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ సార్ రేపు మాట్లాడదాం. రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు R&B కలిపి అని ఒకటి అడిగిన సార్. అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లు అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకు డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టింది సార్ హామ్కి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్ 16,800 కోట్లు మనది పెట్టుబడి మీదకి తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్. అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్. స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్. ఇక దయచేసి ప్లీజ్ మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది లేదు. ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం కానీ మీరు చెప్పేది సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్ఫరెన్స్లో 200 కోట్ల రూపాయలు లోడ్ వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు ఒక కొబ్బరికాయ పడతా అని అంటున్నా. నాకు ఆడితే 200 సార్ 2 రూపాయలు వేయలేదు సార్. నా మీద కోపంతో హౌస్లోకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్సెప్ట్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాడని కాబట్టి 1 పైసా ఇవ్వాలన్నాడు. 1 పైసా 200 కోట్ల నీకు దండం పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి. అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ, అవన్నీ తర్వాత మాట్లాడు. మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. 4,000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో
టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్స్ని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాల్లో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయాన్నే తప్పు చెప్పినావు నువ్వు. వేసిండు ఒక 2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 25 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను నేను. పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేదు ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ లేదని చెప్పారు. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2,000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సగం నడిచి నువ్వు బడ్జెట్ సార్ ఆయన మాట్లాడతాము నేను లేవలే సార్. వారు మాట్లాడతాం నేను లేవలే. వారు అడిగిదాన్ని సమాధానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పాను సార్. సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం సార్, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018కి వెళ్ళి ఇప్పటికీ మన నేను వచ్చే వరకు ఒక్కటి రాలే. 2018కి వెళ్ళి ₹1 రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి. 2018కి వెళ్ళి ఇయ్యలేదు, నేను పోయిన తర్వాత తెచ్చిండు. మొన్న ఒక 1,100 కోట్లు, అది ఈ సేతు బంధు కింద 1,240 కోట్లు